అది విని అంగదుడు, సీతాదేవిని తీసుకురాకుండా రామసన్నిధికి మనం వెళ్ళడం అనుచితం, చూసి వచ్చానే తప్ప తీసుకురాలేదని విన్నవించడం మరీ అనుచితం. మనమందరం మహావీరులం ఉన్నాం. రాక్షస సైన్యాన్ని హనుమంతుడు ఎలాగా సంహరించే వచ్చాడు కనుక మనం లంకను చుట్టుముట్టి సీతాదేవిని తీసుకునొచ్చి అప్పుడే రాముడి దర్శిద్దాం అన్నాడు. అంగద, నీవన్నది సమంజసంగానే ఉంది, కానీ మనం స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోకూడదు. రాముడు ఆలోచనలు ఎలా ఉన్నాయో అది తెలుసుకుని కార్యసిద్ధికి పూనుకోవడం మంచిది అని జాంబవంతుడు వారించాడు. దీనికి అంగద హనుమదాదులంతా అంగీకరించారు. ఆనందపరవశులై భూంతారాలు దద్దరిల్లేలాగా అందరూ బయలుదేరారు. అందరి చూపులు హనుమంతుని మీదే ఉన్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి? రాముడేమంటాడు, యుద్ధం ఎప్పుడు? ఇలా తమలో తాము కపివీరులు ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు. ఇంతలో సుగ్రీవుడికి ప్రీతిపాత్రమైన మధువనం వచ్చింది. దానిని సమీపించారు. దానికి దదిముఖుడు కాపలా. అతడు సుగ్రీవుడు మేనమామ. ఆ వనాన్ని చూడగానే కపివీరులకు మధుపానం చేయాలనిపించింది. అంగదుణ్ణి అర్థించారు. అతడు జాంబవంతుడు మొదలైన వానర ప్రముఖులతో చర్చించి అనుమతించాడు. అందరూ మధుపానం చేశారు. అట్టహాసంగానూ కోలాహలంగానూ ఉంది. వానరులంతా సీతాసాధ్వి కనిపించింది, సందేశం వినిపించింది అంటూ పరవశించిపోతున్నారు. దున్నెలతో తాగినంత తాగి పారబోసినంత పారబోస్తున్నారు. ఒకరి మీద ఒకరు ఒలగబోసుకుంటున్నారు. మోతాదు ఎక్కువైన వారు చెట్ల మొదట ఆకులు పరుచుకుని నిద్రపోతున్నారు, నెట్టుకుంటున్నారు, తూలిపోతున్నారు, సింహనాదాలు చేస్తున్నారు, కోతలో కూస్తున్నారు, ఉన్న చోటే పడి నిద్రపోతున్నారు, గుర్రు కూడా పెడుతున్నారు. ఇక లాభం లేదు. అంగదుడు స్వయంగా దగ్గరుండి మధువన నాశనం చేయించాడని మహారాజు సుగ్రీవుడికి తెలియజేద్దాం, వీళ్లకు తగిన శిక్ష వేయిద్దాం అని వనపాలకులంతా నిశ్చయించుకున్నారు. మరుక్షణంలో ఆకాశ మార్గాన సుగ్రీవు సన్నిధిలో వాలారు. వారిలో ఉన్న దదీముఖుడు దీనముఖుడై సుగ్రీవుడికి పాదాభివందనం చేసి అలా ఉండిపోయాడు. దదీముఖ, లేలే, ఏమైంది? కాళ్ళ మీద పడ్డావెందుకు? నీకు అభయం ఇస్తున్నాను, ఏమిటో చెప్పు అని సుగ్రీవుడు ఇలా అభయం ఇచ్చాడు. దదీముఖుడు లేచి నిలబడి, మహాప్రభు, వృక్షరజస్సుని చేత, నీ చేత, వాలి చేత ఎంతకాలం సంరక్షించబడుతూ వచ్చింది మధువనం. అది నీకు ఎంతో ఇష్టం కదూ. ఈరోజు ఆ మధువనాన్ని అంగదుడు మొదలైన వానర వీరులు వచ్చి సర్వనాశనం చేస్తున్నారు. మేము వారించబోయాం, అంతా కలిసి మమ్మల్ని కొట్టారు అని దుఃఖిస్తూ మనవి చేశాడు. పక్కనే ఉన్న లక్ష్మణుడికి ఈ దదీముఖుడు భాష అర్థం కాలేదు. వానర మహారాజా, ఈ వనపాలకుడు ఎందుకు దుఃఖిస్తున్నాడు, ఏమి చెబుతున్నాడు అన్నాడు. ఆర్య, లక్ష్మణ, దక్షిణ దిక్కంతా గాలించి తిరిగి వచ్చి అంగద ప్రముఖ వానర వీరులు మధువనంలో మధుపానం చేస్తున్నారట. చెప్పిన పని సాధించుకురాకుండా వీళ్ళు ఇలా ప్రవర్తించరు. లక్ష్మణ, కనిపించింది సీతాదేవి, అందులో సందేహం లేదు. మరెవరో కాదు, హనుమంతుడే చూసొచ్చి ఉంటాడు. కార్యసిద్ధి, బుద్ధి ఇవి రెండు హనుమంతుడికే ఉన్నాయి. ప్రయత్నం ఉంది, బల పరాక్రమాలు ఉన్నాయి, జ్ఞానము ఉంది. హనుమంతుడే సాధించుంటాడు. జాంబవంతుడు నాయకుడుగా, మహాబలశాలి అంగదుడు సేనాపతిగా, హనుమంతుడు సంరక్షకుడిగా ఉన్నప్పుడు పని నెరవేరాలే తప్ప మరోలో జరగడానికి వీల్లేదు. అంగదాదులు మధువనం నాశనం చేశారట. వనపాలకులు వారిస్తే కొట్టారట. ఈ మాట చెప్పడానికి ఈ వనపాలకుడు వచ్చాడు. ఇతని పేరు దదిముఖుడు. సీతాదేవి కనబడింది. సౌమిత్రి, ఆలోచించి చూడు, అందుకే వాళ్ళంతా మధువు సేవిస్తున్నారు. సీతాదేవి కనిపించి ఉండకపోతే నాకు ప్రాణప్రదమైన మధువనంలో వీళ్ళు అడుగుపెట్టే సాహసం చెయ్యరు అన్నాడు సుగ్రీవుడు. ఈ సుగ్రీవుడి మాట రామలక్ష్మణులకు చెవులు పండుగ చేసింది. ఇద్దరూ ఎంతో ఆనందించారు. అప్పుడు సుగ్రీవుడు, దదీముఖ, సంతోషం, కృతకృత్యులై వాళ్ళు మధువనంలో ఆనందిస్తున్నారు. ఇది క్షమించదగింది, క్షమించాను. వెంటనే హనుమత్ ప్రముఖుల్ని చూడాలి, వాళ్ళు కృతార్థులు. సీతాన్వేషణలో వాళ్ళు చేసిన ప్రయత్నం వినాలి అని ఆజ్ఞాపించాడు. దదిముఖుడు సవనీయంగా రామలక్ష్మణ సుగ్రీవులకు నమస్కరించి అదే ఆకాశ మార్గాన అదే వేగంతో వచ్చి మధువనంలో వాలాడు. అంగదునికి నమస్కరిస్తూ, సౌమ్యుడా, కోపం విడిచిపెట్టు. అజ్ఞానంతో మేము మిమ్మల్ని వారించాం, మన్నించు. నువ్వు యువరాజువి, ఈ వనానికి అధిపతివి. మేమంతా వెళ్ళి సుగ్రీవుడికి చెప్పాం. ఆయన కోపించకపోగా సంతోషించాడు. మిమ్మల్ని అందరినీ త్వరగా రమ్మన్నాడు అన్నాడు. ఈ మాటలు విన్న అంగదుడు, వానర వీరులారా, విన్నారా? రాముడికి ఈ వార్త తెలిసిపోయింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు.
అన్నాడు అంగదుడు. మధుపానం చేసి అందరూ యథేచ్ఛగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మా పినతండ్రి సుగ్రీవుడి సన్నిధికి మనం వెళ్ళాలి. అందరూ కలిసి ఆలోచించి ఒకే మాట చెప్పండి. అలా నడుచుకుంటాను, అలా చేద్దాం. అంతేగాని నేను స్వతంత్రులను, యువరాజునైనా ఇప్పుడు మిమ్మల్ని ఆజ్ఞాపించలేను. పైగా కృతకృతులైన వీరులను మిమ్మల్ని ఆజ్ఞలతో అదరగొట్టడం యుక్తం కాదు. వానరుల మనస్సులన్నీ ఈ మాటలకు ఆనందించాయి. రాజా, ప్రభువై ఉండి ఇలా మాట్లాడేవాడెవడు? ప్రతివాడు అన్నీ నేనే అనుకుంటూ ఉంటాడు. ఇలా పలకడం నీకే తగింది. మేమంతా కూడా సుగ్రీవుడి సన్నిధికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. నీ ఆజ్ఞ లేకుండా అడుగు తీసి అడుగు కదపం అని వానర వీరులంతా ముక్త కంఠంతో చెప్పారు. సరే అయితే వెడదాం పదండి అంటూ అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. వానర వీరులంతా ఎగిరారు. ఆకాశం వానరులతో నిండిపోయింది. ఏదో యంత్రం ఎగజెమ్మిన రాతి గుండాల్లాగా వానర వీరులు ఒకరి వెంట ఒకరిగా ఎగిరి అంతా సాగుతున్నారు. మేఘగర్జనలు చేస్తున్నారు. అంగద ప్రముఖులు ఇంకా రాలేదేమా అని రాముడు బాధపడుతున్నాడు. సుగ్రీవుడు ఓరడించాడు. ఇంతలో ఆకాశాల్లో దగ్గరగా శబ్దాలు వినిపించాయి. హనుమంతుడు సాధించిన ఘనకార్యానికి తృప్తి పొంది వానర వీరుడు కిష్కిందకు వస్తున్నారని చాటిస్తున్నట్టుంది ఆ నాదం. సుగ్రీవుడు ఆనందంతో తోకరెక్కించి నిలబడ్డాడు. అంగదుడు, హనుమంతుడు ఆ వెనక సర్వ వానర వీరులు దిగారు. రామసుగ్రీవుల సన్నిధిలో నిలబడ్డారు. హనుమంతుడు శిరస్సు వంచి నమస్కరించి, కనబడింది సీతాదేవి, కుశలంగా ఉంది శ్రీరామ అని విన్నవించాడు. రామలక్ష్మణ సుగ్రీవులు ఆనందించారు. ప్రేమగా చూశారు హనుమంతుణ్ణి. అక్కడి నుంచి అందరూ కలిసి ప్రసరవణ పర్వతానికి వెళ్ళారు. ఆ పర్వతాన్ని అధిరోహించారు. యథోచితంగా కూర్చున్నారు. రావణ అంతఃపురంలో సీతాదేవి బంధించబడి ఉందని, రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారని, రాముడి పట్ల ఆమె ఎంతో అనురాగంగా ఉందని, 2 మాసాల గడువే రావణుడు ఆమెకిచ్చాడని, ఇలా ఇదంతా వానర వీరుడు చెప్పారు. వైదేహి కులాసాగా ఉందని తెలిసింది. అప్పుడు రాముడు ఆతృతగా, సీత ఎలా ఉంది, ఎక్కడుంది, క్షేమమే కదా, నా గురించి ఏమనుకుంటుంది, వానరులారా దయచేసి అంత వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు వానరులంతా హనుమంతుడిని ముందుకు తోశారు. ఎందుకంటే సీతాదేవి వృత్తాంతం తెలిసినవాడు హనుమంతుడే కాబట్టి. అందుకే అతన్నే ప్రోత్సహించారు. చెప్పవయ్యా చెప్పు అంటూ ముందుకు తోశారు. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిశగా సీతాదేవికి శిరస్సు వంచి ముందు నమస్కరించి ఆ తర్వాతే చెప్పడం మొదలుపెట్టాడు. రామ, 100 యోజనాల ఆ సముద్రం దాటి వెళ్ళాను. దక్షిణ సముద్రానికి దక్షిణ తీరంలో ఉంది లంక. అది రావణుడు పాలించే పట్టణం. ఓ రామయ్య, అక్కడ ఉంది ఆ తల్లి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుని జీవిస్తోంది. అశోకవనంలో ఉంది. అక్కడ రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు. భయంకరమైన రాక్షసాంగులు వాళ్ళు. మాటి మాటికి భయపడుతున్నారు. సీతమ్మ దీనురాలై ఉంది. నిన్నే ధ్యానిస్తూ జీవిస్తోంది. కటిక నేల మీద పడుకుంటోంది. రావణుడికి భయపడిపోయి చనిపోవడానికి సిద్ధపడింది. అలా నిశ్చయించుకున్న సమయంలో నేను చూశాను. ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించడం మొదలుపెట్టాను. దాంతో సీతమ్మ తల్లి దృష్టిని ఆకర్షించాను. ఎట్టకేలకు నమ్మకం కలిగించాను. ఆమెతో సంభాషించాను. సీతమ్మ రాముడికి సుగ్రీవుడికి సఖ్యం కలిగిందని విని ఎంతో ఆనందించింది. అలాంటి సీతాదేవిని చూశాను. చిత్రకూట పర్వతం మీద జరిగిన కాకి కథను జ్ఞాపకంగా చెప్పింది. ఇక్కడ నువ్వు చూసినది విన్నది ఉన్నట్లుగా రాముడికి చెప్పవయ్యా అంది. ఇదిగో ఈ చూడామణి, దీనిని నీకు ఇమ్మంది. సుగ్రీవుడు వింటుండగానే తన సందేశాన్ని చెప్పమని 2 మాటలు చెప్పి పంపింది. ఓ శ్రీరామ, దశరథాత్మజ, నేనింక 2 మాసాలే జీవించి ఉంటాను. ఆ గడువు దాటితే రాక్షసులకు ఆహారమైపోతాను అని చెప్పమంది. ఓ శ్రీరామ, ఇదయ్యా నేను వెళ్ళింది చూసిందిను, అంతా యథాతథంగా చెప్పాను. కాబట్టి తక్షణం ఆ సముద్రం ఎలా దాటాలో ఆలోచించు. దాన్ని దాటడానికి సేతు నిర్మాణం గురించి ఆలోచించు అని ముగించాడు హనుమంతుడు. శ్రీరాముడు ఆనందించాడు. ఆ చూడామణిని అందుకున్నాడు. హృదయానికి హత్తుకున్నాడు. దుఃఖం పొంగి పొర్లింది. కన్నుల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటే, సుగ్రీవా, దూడను చూస్తే వాత్సల్యంతో ఆవు పొదుగు పాలుగారుతాయే, అలాగే ఈ మణిని చూడగానే నా హృదయం అలా ద్రవించిపోతోంది. నీకు తెలియదు కదా, ఈ మణిని మా వివాహ సందర్భంగా జనక మహారాజు సీతకు బహుకరించాడు. సీతాదేవి కొప్పులో ఇది ఎంతో అందంగా ఉంటుంది.
సముద్రంలో పుట్టిన ఈ మణిని దేవేంద్రుడు జనక మహారాజుకు అతడు చేసిన యజ్ఞానికి సంతోషించి ఇచ్చాడు. దీనిని చూస్తుంటే దశరథుణ్ణి జనకుణ్ణి చూసినంతటి ఆనందం కలుగుతోంది. ఇది చేతిలో ఉంటే అచ్చం సీతాదేవి నాకు లభించినట్టే ఉందయ్యా, ఎంతో ఆనందిస్తున్నాను. హనుమంత, ఇటురా, సీత ఇంకా ఏమేమి చెప్పింది కాస్త వివరించవయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్పవయ్యా, వినాలనుంది. లక్ష్మణ, చూడు, ఇదిగో చూడామణి. సీత రాలేదు, మణి వచ్చింది. ఇంతకన్నా దుఃఖం నాకు ఇంకేమైనా ఉంటుందా చెప్పు సోదరా. పోనీలే, సీత కుశలంగా ఉంది, అది చాలు. మనసు కుదిరిపడింది. నిజానికి మరో నెల గడువు ఉంది, కానీ నేను మాత్రం జీవిస్తానా? క్షణమైనా జీవించేలా లేదు పరిస్థితి. హనుమంత, సీతాదేవి దగ్గరకు పద, నన్ను కూడా తీసుకువెళ్ళు. ఆమె లేకుండా ఇంకా క్షణం కూడా ఉండలేను. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిసింది కదా. అయినా సుకుమారి అయిన సీతాదేవి ఆ రాక్షస స్త్రీల మధ్య ఎలా ఉండగలుగుతోంది? ఓ మారుతి, నా సీత ఇంకా ఏమందో, నాతో ఏమేమి చెప్పమందో వివరంగా చెప్పు. అదే నన్ను బ్రతికించే ఔషధం సుమా. చెప్పవయ్యా, దయచేసి చెప్పు అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న హనుమంతుడు, ఓ శ్రీరామ, సీతమ్మ కాకాసురు గది చెప్పి ఇలా అంది. నా కోసం కాకి మీద బ్రహ్మాస్త్రం వేశాడే, అలా వేసిన రాముడు ఈ రాక్షసుల్ని ఎందుకు చంపడం లేదు? నాగయక్ష గంధర్వాదులెవరూ రాముడు ఎదుట నిలవలేరే. మరి అంతటి బలము, పౌరుషము, పరాక్రమము ఇప్పుడు ఏమయ్యాయి? నా స్వామికి నిజంగా నా మీద అనురాగము, అభిమానము ఉంటే రమ్మను. వెంటనే సైన్యంతో కలిసి తరలి రమ్మను. ఈ రాక్షసులందరినీ చంపి పారేయమను. నన్ను తీసుకువెళ్ళమను. ఏం అన్న ఆజ్ఞతో లక్ష్మణుడి ఈ పని చెయ్యవచ్చు కదా. ఎందుకు ఇద్దరు మౌనంగా ఊరుకుంటున్నారు? అయ్యో, నా దురదృష్టం ఏమని వర్ణించను అంటూ దీనురాలై ఉంది. అప్పుడు దుఃఖిస్తున్న సీతాదేవిని ఓదారుస్తూ, అమ్మ, నన్ను నమ్ము, నా మీద ఒట్టు పెట్టుకుని మరి నిజం చెబుతున్నాను, విను తల్లి. శ్రీరాముడు మనిషిలో లేడు. నీ వియోగాన్ని భరించలేక దుఃఖంతో ఉన్నాడు. బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయాడు తల్లి. ఇక నీ మరిది లక్ష్మణుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అతని శోకానికి అంతే లేదంటే నమ్ము. అదృష్టం బాగుంది కాబట్టి నిన్ను చూడగలిగాను. నాకు ఇది చాలు. ఇది శుభసూచకం. ఇక త్వరలోనే అందరి దుఃఖాలు తీరిపోతాయి. ఈ క్షణంలోనే తీరిపోయినట్టే, సందేహం లేదు. తొందరలోనే నువ్వు రాముడి చూస్తావు. ఇక దుఃఖం విడిచిపెట్టు తల్లి. రామలక్ష్మణులిద్దరూ లంకను బూడిద చేస్తారు. ఆ రావణుని భయంకరంగా సంహరిస్తారు. నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు. ఇది నిజం. నా మాట నమ్ము. ముమ్మాటికి ఇది జరిగి తీరుతుంది. నీ గుర్తుగా నాకు ఏదైనా ఇస్తే దానిని నీ గుర్తుగా శ్రీరాముడికి అందిస్తాను అన్నాను. శ్రీరామ, అప్పుడు సీతాదేవి ఆలోచించింది. అన్ని వైపులకు పరికించి చూసింది. 2 నుంచి తీసి ఈ చూడామణిని నాకిచ్చింది. వెంటనే దానిని ఆనందంగా తీసుకున్నాను. శిరస నమస్కరించాను. అమ్మ, మరి సెలవా అంటూ తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతున్నాను. అప్పుడు సీతాదేవి కళ్ళల్లో నీళ్లు. అలా బాధపడుతూనే మైథిలి మళ్ళీ చెప్పింది, హనుమంత, రామలక్ష్మణుని కుశలమడిగానని చెప్పు. మంత్రులతో సహా సుగ్రీవుణ్ణి కుశలమడిగానని చెప్పు. అతడితో పాటు కిష్కింధలో ఉన్న అందరినీ క్షేమమడిగానని చెప్పు. ఈ దుఃఖం అనే సాగరాన్ని రాముడు ఎలా దాటిస్తాడో ఏమో. ఏం చెబుతావో, ఏం చేస్తావో అంతా నీదే భారం. బాధ్యతంతా నీదే. నా దీనస్థితిని చూసావుగా. నా దుఃఖం అర్థమైందిగా. నా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందిగా. రాక్షస స్త్రీలు ఎలా బాధపెడుతున్నారో తెలిసింది కదా. అంతా వివరించి చెప్పు. నీ ప్రయాణం శుభప్రదమగుగాక. రాముడు వెంటనే వచ్చి రావణుని సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి. అలా జరిగేలా మరీ మరీ చెప్పు. నీకు అభ్యంతరం లేకపోతే అలసిపోయావు కదా, ఇక్కడ ఈ రోజుకుండు. ఎవరికి కనపడకుండా ఏ గుబురులోనూ విశ్రాంతి తీసుకో. రేపు వెడుదువు గాని. నీ సాన్నిధ్యం వల్ల ఈ అభాగ్యురాలికి కొంచెమైనా దుఃఖం ఉపశమిస్తుంది. మళ్ళీ తిరిగి రావడం కోసమే అయినా నువ్వు వెడుతున్నావు. కానీ నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ నా ప్రాణాలకు సంశయమే. నువ్వు వెళ్ళిపోయిన దుఃఖం మరీ బాధిస్తుంది. అయినా మహావీర, నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. ఇదిగో ఎలా వచ్చావో అలాగే ఇట్టే సముద్రం దాటేస్తావు. అలాగే ఎంచక్క రామలక్ష్మణులను చూసేస్తావు. మరి నాకు శక్తి ఎక్కడిది? నాకు ఆ అదృష్టం కూడా లేదు. రాముడు వచ్చేదాకా వేచి ఉండవలసిందే కదా అని బాధపడుతుంటే అప్పుడు నేను ఇలా అన్నాను, దేవి, ఎందుకా చింత? బాధపడకు. నా మూపుపై కూర్చోరాదు. ఒక్క క్షణంలో నేను నిన్ను రాముడి దగ్గరికి చేరుస్తాను అని. అప్పుడు ఆమెంది, వానరి వీర, నాకు తెలుసు నువ్వు అంతటివాడివే.
నీ శక్తి అంతటిదే, కానీ పరపురుషుల స్పర్శ నేను భరించలేను. వీరా, మీ సైన్యం కానీ రామలక్ష్మణులు కానీ ఈ మహాసముద్రాన్ని దాటుతారంటావా? నీ సంగతి వేరే. శక్తిమంతుడు కాబట్టి ఎగిరావు, అలా వచ్చేశావు. గరుత్మంతుడికి నీకు వాయుదేవుడికి మాత్రమే అటువంటి శక్తి ఉంది. మరి అందరూ సముద్రాన్ని దాటే ఉపాయం ఏమిటి? ఏమంటావు? ఈ లంకను సర్వనాశనం చేసి నన్ను తీసుకువెళ్ళాలి అంటే దానికి నువ్వొక్కడివే చాలనుకో. కానీ అలా చేస్తే అది రాముడికి అప్రతిష్ట, యశస్కరం కాదు కదా. జాగ్రత్తగా విను. రాముడే రావాలి, రాక్షసుల్ని రావణుణ్ణి సంహారం చేయాలి, నన్ను తీసుకువెళ్ళాలి. అదే శ్రీరాముడికి తగిన పని. నన్ను రావణుడు అపహరించాడే, అలా రాముడు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెడితే అందులో ఏముంది? అందువల్ల అలా చేయకూడదు అంటూ సీతాదేవి హేతుబద్ధంగా మాట్లాడింది. తన సందేహం వెలువచ్చింది. అమ్మా సీత, వృక్షజాతికి వానరజాతికి వాళ్ళ సైన్యాలకు అధిపతి అయిన సుగ్రీవుడి ఆలోచనలో ఏ మార్పు లేదు. నీ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాడు. అతడి ఆధీనంలో మహాబలశాలుడు, మనోవేగులు, మహావీరుడైన వాళ్ళు ఎందరో ఉన్నారో చెప్పలేం. వారి గమనానికి ఎక్కడా అడ్డు ఆపు లేదు. వాళ్లకు అలసట అంటే ఏమిటో, అపజయం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదంటే నమ్ము. ఆకాశాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు భూమిని ప్రదక్షిణం చేసి వచ్చి ఉంటారో వాళ్ళకే తెలియదు. అంతటి బలవంతులు. వారిలో నేను తక్కువ వాణ్ణి. అందరూ నాకన్నా గొప్పవారు, నాతో సమానమైన వారే. నాకన్నా తక్కువగా ఎవ్వరూ లేరు. నేను ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చాను కదా. నిజానికి బుద్ధి ఉన్నవాడెవడైనా ఉన్నవాళ్లలో గట్టివాడిని దూతగా పంపుతారా? పంపరు. అంతటి సాహస కృత్యానికి బుద్ధిహీనుడు కూడా తలపడరు కదా. అందుకే ఇతరులను పంపుతారు. అందువల్ల నీకు సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. ఒక్కసారిగా లంఘించి మరీ లంక మీద వచ్చి పడతారు. అప్పుడు రామలక్ష్మణుడు కూడా నా మూపులపై అధిరోహించి వస్తారు. అప్పుడు వాళ్ళు సూర్యచంద్రుడిలాగా ప్రకాశిస్తారు. అమ్మా సీతమ్మ, తొందరలోనే నువ్వు వృక్షవానర వీరులు చూస్తావు. లంకా ద్వారాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటే నువ్వు నీ కళ్ళతో చూస్తావు. వనవాసం గడువు తీరిపోయాక నీతో కలిసి అయోధ్యకు వెడతాడు రాముడు. అక్కడ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడవుతాడు. అది నువ్వు త్వరలోనే చూస్తావు అంటూ సందేహాలు తీర్చాను, ధైర్యం చెప్పాను, దుఃఖం శాంతింపజేసి ఆమెకు మీ వార్తలు చెప్పి ఆనందింపజేసి ఆమె ఆశీస్సులు అందుకుని మరీ వచ్చాను అన్నాడు వినమ్రంగా హనుమంతుడు శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ. ఇది వాల్మీకి రామాయణంలోని సుందరకాండ సంపూర్ణం. సుందరకాండ బహుసుందరం. హనుమంతుడు లంకాలంఘనానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11,999 శ్లోకాలు పూర్తయి సుందరకాండ మొదటి శ్లోకం 12,000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను పారాయణకాండ అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సాగరంను లంఘించుట, సీతాన్వేషణ, లంకాదహనం, సీతజాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి అన్ని కాండాలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టాడు. కానీ సుందరకాండకు సుందరకాండ అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది. సుందరే సుందరో రామః, సుందరే సుందరి కథః, సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిహ, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరుడైన శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తుంది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తుంది కావున ఇది సుందరకాండ. సుందరమైన అంత్యానుప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడింది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండలో సుందరం కానిది ఏది? అన్ని కాండాలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడిగా ఉంటాడు. కానీ సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరాముని పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం
ఉపాసన చేయబడుతుంది, జపించబడుతుంది. మరొక అభిప్రాయం కూడా ఉంది. హనుమంతుడు వజ్రాయుధం వల్ల హనుమ అనగా దవడకు దెబ్బ తగిలినవాడు. ఆంజనేయుడు అంజనాదేవి కుమారుడు. మారుతి వాయుదేవుని కొడుకు. ఇలాంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు సుందరుడు అని. ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడని అంటారు. ఈ సుందరకాండ నిత్య పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి వివాహ యోగం, ఉత్తమ భాగస్వామి దొరుకుతారు. సుందరకాండను 68 రోజులు పారాయణం చేస్తే సంతానలేమి సమస్య పరిష్కారం అవుతుంది. అన్నింటా విజయం సిద్ధిస్తుంది. రామాయణంలో అత్యంత విశిష్టమైనది సుందరకాండ. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకొని సీతాదేవిని వెతికి రాముడి దూతగా పరిచయం చేసుకుని ఆ తర్వాత తనను బంధించాలని చూసిన లంకకు నిప్పు పెట్టి అక్కడి నుంచి రామచంద్రుని చేరుకొని సీతాదేవి సమాచారం అందిస్తాడు. ఈ మొత్తం సారాంశమే సుందరకాండ. ఇందులో ప్రతి పదం, ప్రతి ఘట్టం, ప్రతి సన్నివేశం సుందరమే, ఆనందమే. అందుకే సుందరకాండ చదివినా విన్నా సకల సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. శ్రీమద్ రామాయణంలో భాగమైన సుందరకాండని, శ్రీమద్ రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని, హిందూ పురాణాలని చదవండి, చదివించండి, వినండి. నేటి తరానికి వినిపించండి. తర్వాత తరాలకి హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియపరిచిన వారు అవుతారు. సనాతన భారతాన్ని భక్తితో అభిషేకించండి. హిందూ ధర్మం గొప్ప ధర్మం. జై శ్రీరామ్.